సభకు మద్దతు తెలుపడానికి వచ్చిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. సభ అధ్యక్షుడు, వేదికపై ఉన్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మరియు ఎక్స్ ఎమ్మెల్సీ గారు చెరుపల్లి సీతారాములు గారు, మరియు వేదికపై ఉన్న సిపిఎం నాయకులు స్కైలాబ్ రెడ్డి గారు మరియు రమేష్ గారు మరియు దామోదరు, పేరు పేరున అందరినీ పేరు లేకున్నా కూడా వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా, అదేవిధంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఎన్ని పనులను వదిలేసి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్య కూడా మీ లెక్కనే ఉన్నది. మీరు ఎట్లయితే ఆడ పరిశ్రమలు బంద్ అయ్యి ఎట్లయితే రోడ్డు వాడారో, ఇవాళ కూడా కరోనా టైంలో ఎట్లయితే ఉందో ఇవాళ చేనేత పరిశ్రమ కూడా అట్నే ఉన్నది. ఒకప్పుడు చేనేత సబ్సిడీ ఇస్తామని నూనె సబ్సిడీ ఇస్తామని చెప్పిదో ఆ నూనె సబ్సిడీ బజా చేనేత చేయిత ఇచ్చారు. ఆ చేనేత చేయిత ఒక నెల ఇచ్చేది 2500 3,000 చొప్పున ప్రతి చేనేత కార్మికుడు జీవితాయుగున చేనేత కార్మికులకి ఇస్తామని చెప్పారు. అది ఒక నెల మాత్రమే వేసిండు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి అది మొత్తమే బంద్ అయింది. ఆ తర్వాత నూతన బీమా కూడా ఎవరైతే మహిళ కార్మికులకి 5 లక్షలు ఇస్తామో అది కూడా దాదాపుగా అంతకుముందు కట్టిరు, ఇన్సూరెన్స్ కట్టిరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కూడా బంద్ అయిపోయింది. ఆ తర్వాత తెట్టు పథకం కూడా అక్టోబర్ 2023 వరకు దాదాపుగా కట్టిరు. ఆ తర్వాత కట్టలేదు. అది కూడా రేపు ఆగస్టు 24 వరకు అది కంప్లీట్ అవుతుంది. అది కూడా గత ప్రభుత్వం 23 వరకు కడితే అక్టోబర్ 23 వరకు ఈ ప్రభుత్వం అసలు ఇంతవరకు కూడా కట్టలేదు. చేనేత కార్మికులు మాత్రం ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోపల 2,000 రూపాయల చొప్పున చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేనేత కార్మికుల సమస్యలు కానీ పౌర కార్మికుల సమస్యలు కానీ పట్టించుకోవడం మానేసింది. మేము కూడా గత జూలై 7వ తేదీ నుంచి మేము నేతన్న పోరుయాత్ర మొదలు పెడతామని అంటే అప్పుడు మంత్రి గారి నుంచి కవిత వచ్చి అప్పుడు పిలిపేయడం జరిగింది. మేము పోయి అయితే అడిగితే అయ్యా మా సమస్య వెంటనే ఈ మూడైతే మాకు ఇవ్వాలి ఇమ్మీడియట్గా అని చెప్తే, అయ్యా నాకు టైం ఇవ్వండి. ఇంకోటి నాకు ఏమనిపించిందంటే చేనేత మంత్రి గారికి అనేక మంది చాలా మంది కలుస్తున్నారు, ఆయనకు వినతి పత్రాలు ఇస్తున్నారు, కాకపోతే సేవలు కట్టున్నారు. కానీ మంత్రి గారి యొక్క అవగాహన మరి ఎందుకో చేసుకోవడం లేదు. అధికారుల మీద ఆధారపడి ఉన్నారు. గత అధికారి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసిపోయింది. ఇప్పుడు వచ్చే అధికారులన్నా కూడా దాన్ని కొంచెం గాలిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆ రోజు శైలజ రామయ్య గారితో చాలా 2 గంటలు ఆ రోజు దాదాపు 8 మంది చేనేత కార్మికులు ఆ రోజు కూడా ఒక చేనేత కార్మికుడు మరణించడు. అది కూడా వారికి చూపెట్టడం జరిగింది. మొత్తం మీద నేను అక్కడ వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత మేము మా యొక్క పోరుయాత్రను వాయిదా వేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇంకా 1 నెల దాటిపోతున్నది, ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. మీరు ధర్నా విజయవంతం అవుతుంది. అదేవిధంగా మేము కూడా మీతో పాటుగా పోరుయాత్రలో ఉండాల్సి వస్తుందేమో. అందుకని మీ యొక్క పోరాటానికి మా యొక్క చేనేత కార్మిక సంఘం వైపు నుంచి మద్దతు సంఘీభావం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.